తిరుచానూరు గ్రామ పంచాయతీ యోగి మల్లవరంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిర్ణీత ఎత్తు కంటే తక్కువగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఉండడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు గ్రామ పంచాయతీ పరిధిలో స్థానిక సింధు సర్కిల్ నుండి శివాలయం వెళ్లే ప్రధాన రహదారిలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నిర్ణీత భద్రతా ప్రమాణాల కంటే తక్కువ ఎత్తులో ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ట్రాన్స్ఫార్మర్ తక్కువ ఎత్తులో ఉండటం వల్ల ప్రజలకు, ముఖ్యంగా చిన్నారులకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని, ట్రాన్స్ఫార్మర్ చుట్టూ సరైన రక్షణ కంచె లేకపోవడంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారిందని స్థానికులు పేర్కొన్నారు. వర్షాకాలంలో విద్యుత్ లీకేజీ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, ఈ సమస్యపై పలుమార్లు విద్యుత్ అధికారులకు సమాచారం అందించినప్పటికీ ఇప్పటి వరకు తగిన చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపించారు. అదేవిధంగా ఆ రోడ్డులో నిత్యం వందలాది ప్రజలతో పాటు ఒక ప్రైవేటు పాఠశాల ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని, ప్రజల భద్రతకు సంబంధించిన విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించాలని కోరుతున్నారు. ట్రాన్స్ఫార్మర్ను నిర్ణీత ఎత్తుకు ఏర్పాటు చేసి దాని చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. సమస్యను త్వరగా పరిష్కరించి ప్రమాదాలను నివారించాలని విద్యుత్ శాఖ అధికారులను కోరారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ, ప్రతి నెల కరెంట్ ఛార్జీలు వసూలు చేసే శ్రద్ధ ప్రజల భద్రతపైన విద్యుత్ శాఖ అధికారులకు లేదని, స్థానిక ఏఈకి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నారని తెలియజేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని మీడియా ముఖంగా కోరారు. 2.5 అడుగు డిస్టెన్స్ లో ఒక ట్రాన్స్ఫర్ ఉంది. అధికారులు ఎంత చెప్పినా కూడా వాళ్ళు ఏమాత్రం స్పందించడం లేదు. రెండోది ఏంటంటే పక్కనే స్కూల్ ఉంది, చిన్న చిన్న పిల్లకాయలు చదువుకునే వాళ్ళు. దీని పక్కనే ఒక అంగడి కూడా ఉంది. ఎందుకంటే సామాగ్రి కొనుక్కొని పోయి వస్తూ ఉంటారు. ఒక చెయ్యి తగిలినా కూడా ఆటోమేటిక్ ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఇది చిన్నపిల్లలు కూడా తెలిసి తెలియకుండా పరిస్థితిలో చెయ్యి కూడా అందేట్టుగా ఉంది. అది ట్రాన్స్ఫర్ ఇప్పుడు ఒక 6 నెలలుగా నేను చెప్పుకుంటూనే ఉన్నాను. అధికారులకి ఏమాత్రం స్పందించడం లేదు. అందులో పూర్తి ఏమాత్రం పనిచేయడం లేదు. ఇక్కడ ఏమాత్రం ప్రజల యొక్క సమస్యను కూడా ప్రజలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కాబట్టి దయించి మీడియా తరఫున మేము విన్నవించుకుంటున్నాము. అది గొప్పని చేసుకుని దీనికి తగిన న్యాయం చేయవలసిన కోరుకుంటున్నాను.